నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. కార్తీక మాసంలో ఒక పర్వదినం. అదేంటంటే కార్తీక పౌర్ణిమ. ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సంవత్సరం అంతా దీపాలు వెలిగించని వాళ్ళు కూడా 365 ఒత్తులు పెట్టి వెలిగిస్తూ ఉంటారు. అలాగే ఈరోజు ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. శివునికి అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. అసలు ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి విశిష్టత గురించి మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త జ్యోతి శరత్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. కార్తీక మాసం అంతా కూడా మనకి విశిష్టత ఉన్నా కూడా మనకి మామూలుగా దీపం అన్నది ఒక ఇల్లు ఉన్నప్పుడు, అది మన అద్దిల్లు కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, ప్రతిరోజు మనం దీపం పెట్టాలి. అందుకే ఖచ్చితంగా దీపాలు పెడుతూ ఉంటాం. సాయంత్రం సమయంలో కూడా చాలా మంది 2 పూట్ల కూడా పెడుతూ ఉంటారు. అలా ప్రతిరోజు దీపం పెట్టాలట. ఎందుకు అంటే ప్రతిరోజు భగవంతుడు ఇచ్చిన భిక్షతోనే బ్రతుకుతున్నాం ప్రతి క్షణం. కాబట్టి ఆ కృతజ్ఞతతోనే దీపం పెట్టాలి, కేవలం కోరికలతో మాత్రం కాదు. అలా ఒక్కొక్కసారి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా కాలం చేస్తే ఒక 11 రోజులు మనం దీపం పెట్టే అవకాశం ఉండదు. ఒక్కొక్కసారి మనం బయటికి వెళ్ళిపోతూ ఉంటాం, ఒక్కొక్కసారి కుదరదు. అలాంటప్పుడు దీపాలు పెట్టం. ఆ ఇంట్లో ఇంకెవరు ఉండకపోవచ్చు దీపం పెట్టడానికి. ఇలాంటప్పుడు కొన్ని రోజులు మనం అంటే విడిచిపెట్టేస్తున్నాం. అయితే ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మన పెద్దవాళ్ళు లేకపోతే ఋషులు మునులు మనకేం చెప్పారంటే కార్తీక మాసంలో పౌర్ణమి తిథి రోజు, అందుకే 365 అంటే ప్రతిరోజు ఏ రోజు నేను మర్చిపోయానో లేకపోతే ఏ రోజు నాకు కుదరలేదో, భగవంతుడా ఇలా ఎందుకు వచ్చింది గొడవ లెక్క పెట్టుకోలేం కదా ఇన్ని రోజులు మనం పెట్టలేదు అని. కాబట్టి 365 ఒత్తులు పెట్టేస్తే సంవత్సరం అంతా ప్రతిరోజు దీపం వెలిగించినట్టు. అయితే దీని వెనక ఉన్న భావన మాత్రం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రతిరోజు భగవంతుడు పెట్టిన భిక్షతో బ్రతుకుతున్నాం. కానీ నేనిది చేశాను, నా వల్ల ఇది జరిగింది అని నేను నాది అనే భావన ఉంటుంది కదా, ఇది చాలా ప్రమాదకరం. ఒక్కొక్కసారి ఇలా ఉన్నప్పుడు ఏంటంటే నేనే గొప్ప అని అనుకుంటాం. అలా అనుకున్నప్పుడు అవతల వాళ్ళు చాలా చిన్నగా కనిపిస్తారు. అప్పుడే ఈర్ష, ద్వేషం, అహంకారం ఇవన్నీ కూడా అలా కొట్టుకుంటూ ఉంటాయి. ఈ 365 ఒత్తులు వెలిగించటంలో పరమార్థం కేవలం సరే నేను అప్పుడు దీపం పెట్టలేదా, ఇప్పుడు దీపం పెట్టలేదా, పెట్టేస్తానో పని అయిపోతుంది అన్నది కాదు. ప్రతిరోజు భగవంతుడా నేను బ్రతుకుతున్నది నువ్వు పెట్టిన భిక్ష. ఇప్పుడు ఏదైనా వస్తువు మీరు బాగుంది నా దగ్గర ఉన్నది అంటే నేను వెంటనే అది నేను తీసుకోను. ఇది మా అక్క ఇచ్చింది, ఇది మా అక్కది, లేకపోతే మా చెల్లిది, మా ఫ్రెండ్ది అని ఏదో చెప్పేస్తాను. నేను తీసుకోను, ఎందుకంటే అది నాది కాదు కదా. ఈ భావన ఉన్నప్పుడు ఎవరైనా పొగిడినా, అయ్యో ఇది ఆస్తి ఉన్నా లేకపోతే ఉన్నత స్థానంలో ఉన్నా ఇది భగవంతుడు నాకు ఇచ్చింది, నాది కాదు, భగవంతుడు నాకు ఇచ్చాడు, నేను చేసుకున్న పుణ్యం అనే భావనతో ఉంటే, అంతా భగవంతునికి సమర్పణ చెయ్యగలిగితే అప్పుడు ఈ దీపం పెట్టడంలో అసలైన ఉద్దేశం బయటకు వస్తుంది. భగవంతుడా అంతా నీ వల్లే, ప్రతి క్షణం ప్రతిరోజు నీ వల్లే మేము అనుగ్రహాన్ని పొందుతున్నాము, ఇదిగో కృతజ్ఞత, ప్రతిరోజు నువ్వే నడిపిస్తున్నావు అన్నప్పుడు ఎందుకుంటుంది అహంకారం? భగవంతుడు ఇచ్చాడు అంటే ఎందుకుంటుంది అహంకారం? నేనే సంపాదించానంటే ఉంటుంది. కాబట్టి ఈ 365 ఒత్తులు కేవలం రోజులకి మాత్రమే కాదు, ప్రతి క్షణం భగవంతుడు ఇచ్చిన చైతన్యంతో, శక్తితో నడుస్తున్నాం. దేనికి అహంకారంతో ఉండవద్దు, ప్రవర్తించవద్దు అనే భావన కూడా ఉండాలి. అటువంటి భావన చెప్పే గొప్ప తిథి కార్తీక పౌర్ణమి.